అని చాలా కదిలించిన ఒక కథ కొన్ని సంవత్సరాల క్రితం నేను విన్నాను. ఆ కథ ఏమిటి అంటే, ఒక రోజు ఐరోపా ఖండము, ఆసియా ఖండము ఆ ప్రాంతంలో ఒక భూకంపం కలిగింది. ఆ భూకంపం కలిగినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న భవనాలన్నీ కూడా కూలిపోయాయి. అయితే ఆ రోజు ఉదయము తన కుమారుని తీసుకుని తండ్రి స్కూల్లో విడిచిపెట్టి తన ఆఫీస్కు వెళ్ళాడు. ఆఫీస్కు వెళ్ళిన తర్వాత ఆఫీస్లో ఉన్నాడు, పని చేస్తూ ఉన్నాడు. ఇంతలో భూకంపం కలిగింది. ఆ భూకంపపు ఛాయలు, ఆ భూకంపం యొక్క భూమి కంపించిన ఆ బలాన్ని వారు అనుభవపూర్వకంగా కలిగిన వారై ఉన్నారు. కానీ ఆ భవనం కూలిపోలేదు, బాగా ఊగింది. అయితే ఇంతలో ఆ భవనము నుండి పరిగెట్టుకుంటూ కిందకు వచ్చి చుట్టూ చూచు ఉండేసరికి అందులో అనేకమైన భవనాలు కూలిపోయాయి. ఇంతలో అదే పట్టణంలో ఉన్న తన కుమారుని జ్ఞాపకం వచ్చాడు. ఆ కుమారుని యొక్క పాఠశాల జ్ఞాపకం వచ్చింది. వెంటనే పరిగెట్టుకుంటూ ఆ పాఠశాల దగ్గరికి వచ్చేసరికి ఆ పాఠశాల పూర్తిగా కూలిపోయింది, గుండె పగిలిపోయింది. ఆ పాఠశాల అలాగే చూస్తూ ఉన్నాడు, కదలడం లేదు. శిథిలాల కింద పాఠశాలలో ఉన్న విద్యార్థులు శవముగా మారిపోయారు. అలాగే నుంచి నుండిపోయాడు. గంటలు దాడుతూ ఉన్నాయి, కదలడం లేదు, అక్కడే నుంచి నుండిపోయాడు. ఇంతలో అధికార యంత్రాంగము ఆ శిథిలాలను తొలగించే పనిని ప్రారంభించింది. ఆ శిథిలాలు తొలగిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క శిథిలాల కింద చిన్న చిన్న బిడ్డలు బయటపడుతూ ఉన్నారు. రూపురేఖలు లేకుండా శవములుగా బయటపడుతూ ఉన్నారు. ఈ నాన్న కదలడం లేదు, అక్కడే నుంచుని ఉన్నాడు, కదలడం లేదు, అలాగే నుంచుని ఉన్నాడు. రాత్రి అయింది. అధికారులు అన్నారు, మీ కుమారుడు దొరికినప్పుడు మేమే మీ దగ్గర తీసుకొస్తాం, మీరు వెళ్ళిపోండి. వెళ్ళడం లేదు, అక్కడే నుంచున్నాడు. శిథిలాలు తీస్తూ ఉన్నారు, శవాలు వెతికి తీస్తూ ఉన్నారు, శిథిలాలు తీస్తూ ఉన్నారు, శవాలు బయటపడుతూ ఉన్నాయి. ఇంతలో ఈ శిథిలాలు తీస్తూ ఉంటే కదులుతున్న ఒక చేయి కనబడింది. ఆ కదులుతున్న చేయి కనబడేసరికి దూరమునున్న ఈ తండ్రి పరిగెట్టుకుంటూ వెళ్ళేసరికి ఆ శిథిలాల కింద మొత్తం ముఖమంతయు కూడా రక్తము అంటుకుని ఎండిపోయి బూడిదతో ముఖమంతా నిండిపోయి ఉన్నది. కానీ సజీవంగా ఉన్న తన కుమారుని చూచాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి తన కుమారుని తీసుకుని కౌగిలించుకుని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఒక మాట అడిగాడు, నువ్వెలా బ్రతుకున్నావు? హౌ ఇస్ దట్ యువర్ అలైవ్? నువ్వెలా బ్రతుకున్నావు? ఆడ చిన్న కుమారుడు ఒక మాట అన్నాడు, డాడ్, నానా, నీవు నన్ను వచ్చి తీసుకువెళ్తానని పొద్దున్న నన్ను విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు చెప్పి వెళ్ళావు. యు సెడ్ యు విల్ కమ్ అండ్ టేక్ మీ బ్యాక్ హోమ్. నన్ను తిరిగి ఇంటికి తీసుకువెళ్తాను, నేను వస్తానని నువ్వు చెప్పావు. ఐ నో యు విల్ కమ్. నీవు వస్తావని నాకు తెలుసు, నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని ఆ చిన్న కుమారుడు చెప్పాడు. తండ్రికి బిడ్డకు ఉండే బంధము అటువంటిది. వస్తానన్నా అని చెప్పాడు. వస్తాడని ఎదురు చూచాడు. శిథిలాలు పడిపోయా, చీకటి కమ్ముకున్న, రక్తం కారిన తన నాన్న ఒక మాట ఇచ్చాడు. ఆ మాటను మా నాన్న నెరవేరుస్తాడు నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకం నెరవేరింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫాదర్. చాలా మంది పురుషులు ఇక్కడ ఉన్నారు. ఎస్, చిల్డ్రన్ నీడ్ ద లవ్ ఆఫ్ మదర్. తల్లి ప్రేమ బిడ్డలకు అవసరమో, మృదువైన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ. తల్లి ప్రేమ ఎంత అవసరమో, తండ్రి ప్రేమ అంత అవసరమో. తండ్రులారా, మీ పిల్లలను ప్రేమించండి. ప్రేమించి మీ పిల్లలు మిమ్మల్ని విశ్వసించేలాగా ఆ ప్రేమను కనబరచండి. ఈరోజు దేవుడు ఏం చేశాడు? దేవుడు నీ కొరకు నా కొరకు ఏమయ్యాడు? యు అండ్ ఐ, వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలమై ఉన్నాము. జీవిత అనుభవములు ఏమైనను, శిథిలాల కింద మన పరిస్థితిలో ఉన్నను, మనము గుర్తించవలసింది ఏమిటి అంటే, మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో నాలో నివసిస్తూ ఉందో, నీవు నేను దేవుని ఆత్మకు నివాస స్థలమై ఉన్నాము. ఇప్పుడు దేవుడు చేయించున్నది ఏమిటి అనగా, నిత్యము నీవు దేవునితో కలిగిన బంధమును బలపరుస్తూ ఉన్నాడు, స్థిరపరుస్తూ ఉన్నాడు. నిత్యము నీకు కాపుదలగా, కాపరిగా దేవుని నిలుపుతూ ఉన్నాడు. పోషకునిగా, సంరక్షకునిగా దేవుడు పనిచేయలాగున నీ పక్షమున ఉండి, నీ దేహములో నివాసమై ఉండి పరిశుద్ధాత్ముడు పని చేయించు ఉన్నాడు.